show them all what I'm made of. Strut down the hall, won't stop till I get enough. I wanna live right now. Baby, I'm as young as the night. I wanna dance right now. On the floor, I feel so alive. Don't stop, turn it up. ఏంటి పబ్లో ఉన్నాను అనుకున్నారు కదా, ఇలానే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి నమ్మించేసాను. యాక్చువల్లీ నైట్ ఏప్రిల్ ఫూల్స్ డే చేసుకున్న న్యూ ఇయర్ బదులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ వీడియో చేస్తే అర్థమవుతుంది. సారీ గైస్, నేను జస్ట్ ఫన్ కోసం చేశాను, సారీ. ఈ వీడియో మీరు చూసే టైంకి ఆల్రెడీ న్యూ ఇయర్ వచ్చేసి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 31st తీసింది. ఇందులో మీరు నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ సీక్రెట్ శాంటా నుంచి నాకు ఏ గిఫ్ట్స్ వచ్చాయి అనేవి మీరు చూస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే రంగురంగుల ముగ్గులతో మన ఇంటి ముందంతా అలంకరించేసి న్యూ ఇయర్ని హ్యాపీగా వెల్కమ్ చేసేస్తాం కదా. సో నేను కూడా అదే చేస్తున్నా ఇక్కడ. బట్ నాకున్న టైం కన్స్ట్రెయింట్స్ బట్టి చిన్న చిన్న ముగ్గులు పెట్టాను. మన చిన్నప్పుడు మన మమ్మీలు ముగ్గులు పెట్టే టైంలో మనం ఆ వీధి చివరి నుంచి ఈ వీధి చివరి వరకు పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి ఎవరి ముగ్గు బాగుందా అని చూసేవాళ్ళం. సో ఆ టైంలో ఎవరికైనా పెద్దవాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ రాయటం రాకపోతే మనల్ని అడిగేటోళ్ళు. మనం అప్పుడే స్కూల్కి వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుని ఆ టాలెంట్ అంతా చూపించేసి ఇంటికి రాగానే అమ్మ అక్కడ నేను హ్యాపీ న్యూ ఇయర్ రాశానని చెప్పి ప్రౌడ్గా చెప్పేటోళ్ళం. మేబీ నేను చెప్పే మాటలు 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతాయి అనుకుంటున్నాను. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ మూమెంట్ సో దట్ వీ కెన్ మేక్ దెమ్ యాజ్ బెస్ట్ మెమరీస్ ఇన్ అవర్ లైఫ్స్. సరే, నా ముగ్గులు చూసారు కదా, ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ సీక్రెట్ శాంటా అనకూడదేమో, వెరీ వెల్ నోన్ శాంటా, మై లవింగ్ ఫాదర్ అనాలి. సో హీ బాట్ ఏ న్యూ iPhone 15 ఫర్ మీ ఫర్ దిస్ న్యూ ఇయర్. యాక్చువల్లీ iPhone 16 రిలీజ్ అయిన రోజున హీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ దట్ హీ వాంట్ బై న్యూ మొబైల్ ఫర్ మీ. బికాస్ 12 Pro Max కొన్నప్పుడు మీ అందరికీ వీడియో పెట్టాను. సో అది నాకు చాలా బరువు అనిపించింది, అందుకే మా డాడీకి ఇచ్చేసాను, ప్లీజ్ యూజ్ ఇట్ అని. సో 16 కొననా అని అడిగినప్పుడు ఐ టోల్డ్ హిమ్ దట్ నాకు అసలు ఆ మోడల్ నచ్చలేదని చెప్పాను. సో ఐ టోల్డ్ హిమ్ టు బై 15 ఓన్లీ. సో ఐ హ్యావ్ మెనీ రీజన్స్ టు చూస్ దిస్. మీకు చెప్తాను వీడియోలో ఎందుకు ఏంటి అనేసి. చూసారుగా, ఫోన్ కొనడం అండ్ ఇండియాకి వచ్చి ఇవ్వడం కూడా అయిపోయింది. ఐ టోటల్లీ లవ్ మై ఫోన్. నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా లైట్ వెయిట్ ఉంది ఫోను. మెయిన్ థింగ్ అందుకోసం ఇది తీసుకున్నాను. హీ బాట్ దిస్ ఇన్ UAE ఇట్ సెల్ఫ్. మీ అందరికీ తెలుసు కదా, అక్కడికి ఇక్కడికి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందని చెప్పి. ఈ సిరీస్లో టోటల్గా 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకైతే బ్లాకే చాలా బాగా నచ్చింది. సో అందుకే బ్లాకే తీసుకోమని చెప్పాను. దీని వెనక చూస్తే మొత్తం మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. ఇదివరకు వచ్చిన ఐఫోన్స్ అన్నిటికీ కూడా గ్లాసీ ఫినిషింగ్ వచ్చేది. సో దానివల్ల ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అవి కూడా పడిపోయి చాలా చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, చాలా స్మూత్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందన్నమాట. అండ్ ఫోన్తో పాటు మనకు బాక్స్లో సిమ్ స్లాట్ ఓపెన్ చేసుకోవడానికి ఒక పిన్ ఇచ్చాడు.
అండ్ యాపిల్ లోగో ఇచ్చాడు. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి సి టైప్ కేబుల్ ఇచ్చాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఐఫోన్ సిరీస్ విచ్ స్టార్టెడ్ USB-C. ఎందుకంటే అంతకు ముందు వరకు వచ్చిన అన్ని ఐఫోన్స్కి కూడా లైట్నింగ్ కేబులే ఇచ్చాడు. సో ఈ ఐఫోన్ 15 సిరీస్ నుంచే సి టైప్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. సో యాపిల్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు దట్ ఇక నుంచి అన్నీ కూడా సి టైప్ కేబుల్సే వస్తాయి ఐఫోన్స్కి అని చెప్పి. అండ్ అలాంగ్ విత్ దట్ సాఫ్ట్ లోగో సిలికాన్ బ్యాక్ కేస్ తీసుకున్నారు. సో ఫోన్ ఎలాగో బ్లాక్ కాబట్టి ఈ బ్లాక్ సిలికాన్ కేస్ అనేది బాగా సెట్ అయింది. అండ్ దాంతోపాటు యాపిల్ USB-C 20 watts పవర్ అడాప్టర్ అయితే తీసుకున్నారు. ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. సో దీన్ని మల్టీపర్పస్ కింద వాడొచ్చు. ఎందుకంటే ఎలాగో C పోర్టే కాబట్టి యాపిల్ వాచ్కి, ఐప్యాడ్కి, సో ఫోన్స్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. మన ఐఫోన్ బ్యాటరీ మంచిగా రావాలంటే ఈ యొక్క ఒరిజినల్ అడాప్టర్ని యూస్ చేయడమే మంచిది. అండ్ ఫ్రంట్ స్క్రీన్ సేఫ్టీ కోసం బ్లాక్ ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ అలాంగ్ విత్ దట్ కెమెరాస్ ప్రొటెక్షన్ కోసం కెమెరా ప్రొటెక్టర్స్ కూడా యాడ్ చేయించారు. ఇప్పటికే చాలా చెప్పాను కదా ఫోన్ గురించి. ఇక స్పెసిఫికేషన్స్ అవి నేను చెప్పదలుచుకోలేదు. మీరు నెట్లో సెర్చ్ చేయండి. లేదు నువ్వే చెప్పాలి అని అడిగితే మాత్రం నాకు DM చేయండి. ఆర్ ఎల్స్ నెక్స్ట్ వీడియో ఏదైనా చేయమంటే డీటెయిల్గా వీడియో చేసి పెడతాను. అండ్ నౌ లెట్ మీ సెటప్ మై ఫోన్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ నౌ ఆల్ సెట్ టు గో. ఈ ఫోన్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నాను కదా. అవేంటంటే మెయిన్ థింగ్ ఫోన్ నాకు లైట్ వెయిట్గా ఉండాలనిపించింది. అండ్ పట్టుకోవడానికి క్యారీ చేయడానికి కూడా సో క్యాచీగా అనిపించాలనిపించింది. అండ్ అలానో ఏ ఐఫోన్కైనా సెక్యూరిటీ అప్డేట్స్ రిలీజ్ అయిన డేట్ నుంచి 5 years ఉంటుంది కాబట్టి అది కూడా నో ప్రాబ్లం. సో 16 రిలీజ్ అయిన తర్వాత 15 తీసుకున్నాను కాబట్టి నాకు ప్రైస్ కూడా డ్రాప్ అయింది. అండ్ నాకు రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మొబైల్. అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త వెర్షన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ టు చేంజ్ ఇట్ అగైన్. సో ఇవన్నీ ఆలోచించి ఈ మొబైల్ కరెక్ట్ అని చెప్పి నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి స్కెచర్స్ బ్రాండెడ్ షూ కొన్నారు నాకు అండ్ చెల్లికి. సో వాట్సాప్కి ఫొటోస్ తీసి పంపించారు డాడీ. ఏ కలర్ కావాలో చూస్ చేసుకోమని. ఐ చూస్డ్ బ్లాక్ వన్. సో మై సిస్టర్ చూస్డ్ బ్లూ వన్. రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఐ ఫర్గెట్ టు టెల్ యూ గైస్, దీస్ ఆర్ నాట్ ప్రమోషనల్ వీడియోస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బ్రాండ్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ ఆన్ దెమ్. సో స్కెచర్స్ ఇన్సైడ్ సోల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది కుషన్ లాగా. అందుకే నాకు ఈ బ్రాండ్ బాగా నచ్చుతుంది. మరి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి మమ్మీకి ఇవ్వకపోతే ఫీల్ అవుతుంది కదా. అందుకే మమ్మీకి కూడా డాడీ ఎయిర్ ఫ్రైయర్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇందులో మనం చాలా లెస్ ఆయిల్ ఆర్ ఎల్స్ అసలు ఆయిల్ లేకుండా కూడా చాలా రెసిపీస్ చేయొచ్చు. ఉదాహరణకు ఇక్కడ మనకి సింబల్స్ ఇచ్చారు చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, ఫిష్, ష్రింప్, కేక్, స్టీక్, బేకాన్, పిజ్జా ఇలాంటివన్నీ కూడా చాలా చేయొచ్చు ఇందులో. ఏవైనా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే వాటిని జస్ట్ 1 spoon ఆయిల్తో ఇందులో చేసేయచ్చు అన్నమాట. సో మీకు లోపల కనిపిస్తుంది కదా గ్రిల్ లాగా, దాని మీద పెట్టేయచ్చు ఏదైనా సరే మ్యారినేషన్ చేసేసి. ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ బటర్ పేపర్ సో దట్ క్లీన్ చేసుకునేటప్పుడు అంత ప్రాబ్లంగా అనిపించదు. సో దట్ డాడీ మిషన్ తెచ్చేటప్పుడే బటర్ పేపర్ మోల్డ్స్ కూడా కొని తీసుకొచ్చేసారు. సో దట్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటామని. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ క్లీనింగ్కి ఇబ్బంది పడకుండా ఉంటామని. సో మనం కుక్ చేసుకునే ఫుడ్ ఐటెం బట్టి టెంపరేచర్ అండ్ టైంని సెట్ చేసుకోవాలి. ఏ ఫుడ్ ఐటెంకి ఎంత టైం పడుతుంది, ఎంత టెంపరేచర్ పెట్టాలనేది మన ఇష్టం అన్నమాట. సో డిస్ప్లేలో టచ్ స్క్రీన్ కాబట్టి ఇది కూడా చాలా ఈజీ ఉంది. ఇది కూడా చాలా బాగా నచ్చేసింది. హెల్దీ రెసిపీస్ చేసుకుని తినేయచ్చు.
వెల్ నౌ బ్యాక్ టు అవర్ 31st నైట్ వ్లాగ్. సో కొంచెం న్యూ ఇయర్ వైబ్ తీసుకురావాలని చెప్పి ఒక రూమ్ నేను అలా సీరియల్ బల్బ్స్తో డెకరేట్ చేశాను. హౌ ఇస్ ఇట్ లుకింగ్ గైస్? సో నేను బయట ముగ్గులు పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈలోగా మమ్మీ చికెన్ని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మీకు చెప్పాను కదా 1 స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఉంచింది. మీన్వైల్ మమ్మీ సలాడ్ ప్రిపేర్ చేసింది అండ్ ఈ గ్రేప్స్ ఉన్నాయి చూసారా, వీటిని గుర్తుపెట్టుకుని లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను. అండ్ ఈ బనానాస్ మాకు ఫామ్ నుంచి వచ్చాయి. సో నేను చికెన్ ఫ్రై చేసేలోగా మమ్మీ స్పైసీ చిటిముత్యాలు చికెన్ బిర్యానీ చేసింది. చాలా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే ఆ రోజు. వెల్ డన్, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత డ్రైగా అయిందో, చెప్పాను కదా చాలా క్రిస్పీగా అయిపోతుంది. ఇంకొంచెం సేపు ఉంచితే మొత్తం పకోడీలు అయిపోతుంది అన్నమాట. సో బయటే కాదు లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యింది. సో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్మూత్గా చాలా బాగుంది టేస్ట్ కూడా. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా డిన్నర్ అయితే కబుర్లు చెప్పుకుంటా తినేసాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ రైటింగ్ మై డ్రీమ్స్ అండ్ విషెస్ దట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఫర్ ద కమింగ్ ఇయర్. ఇన్స్టాగ్రామ్లో చూశాను టేబుల్ కింద కూర్చొని 12 గ్రేప్స్ తినాలి 31st నైట్ 12కి అని. నాకు ఇంతకుముందు తెలియదు ఎప్పుడు ఇది అసలు ఒక టేబుల్ కింద ఎందుకు కూర్చుని తినాలో అర్థం కాలేదు ఫస్ట్. దెన్ ఐ సర్చ్ ఇన్ ఇంటర్నెట్. నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక స్పానిష్ ట్రెడిషన్ అని. అండ్ వాళ్ళు 12 గ్రేప్స్ 31st డిసెంబర్న ఎగ్జాక్ట్ 12కి ఆర్ 12కి ముందు 12 minutes కానీ స్టార్ట్ చేస్తారట. అలా న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తారంట. సో ఆ 12 గ్రేప్స్ కూడా కమింగ్ 12 monthsకి రిప్రజెంటేషన్ అంట. అసలు ట్రెడిషన్ డేట్స్ బ్యాక్ ఫ్రమ్ ది ఇయర్ 1895 అండ్ ఇది పాపులర్ అయింది 1909లో. కానీ నాకు 2024లో తెలిసింది. ఏన్షియన్ టైమ్స్లో వైన్ గ్రోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ కస్టమ్ని స్ప్రెడ్ చేశారంట. ఎందుకంటే ఒక టైంలో ఓవర్ ప్రొడక్షన్ వచ్చింది అంట. సో ఆ గ్రేప్ సేల్స్ని పెంచడానికి ఇలా ప్రమోట్ చేశారట. ఇక అప్పటి నుండి అది కల్చర్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు ఇందులో చాలా మార్పులు కూడా తీసుకొచ్చారు. లైక్ రెడ్ అండర్ గార్మెంట్స్ వేసుకుని తింటే గుడ్ లక్ వస్తుందని, అండ్ దే విల్ గెట్ లవ్ అండ్ వెల్త్ అని, ఇలా ఎన్నో మూఢనమ్మకాలు చాలానే వచ్చాయట. సరే మనం కూడా ట్రై చేద్దాం, గుడ్ లక్ అంటున్నారు కదా అని ట్రై చేశాను. నేను కూడా టేబుల్ కింద కూర్చొని గ్రేప్స్ తిన్నాను అనమాట. మరి ఈ ట్రెడిషన్ నాకు వర్కౌట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు స్వాతి క్రియేటివ్ ఛానల్.
వన్స్ అగైన్ మీ అందరికీ కూడా విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అదండి సంగతి. మరి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ స్వాతి ఫ్రమ్ స్వాతి క్రియేటివ్. లవ్ యూ ఆల్. బాయ్.